వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. సగమే చూసి వెళ్లిపోయి మళ్ళా నన్ను తిట్టేటువంటి ప్రయత్నం చెయ్యకండి ప్లీజ్. ఇది మీకు మరీ చెప్తున్నాను. అయితే నాన్ వేష్ అనేటువంటి వ్యక్తి పెద్ద పెద్ద దేవుళ్లను అదే విధంగా మన హిందూ మతాన్ని కూడా ట్రోల్స్ చేసే విధంగా మాట్లాడాడు. అదే విధంగా పెద్ద యూట్యూబర్లు రియాక్ట్ అయ్యారు, చిన్న యూట్యూబర్లు కూడా రియాక్ట్ అయ్యారు. అది వేరే విషయం అనుకోండి. అయితే చాలా మందికి ఏజుడ్ అనేటువంటి వ్యక్తి మీద ఒక పెద్ద యూట్యూబర్ రియాక్ట్ కావాలి అని చెప్పి చాలా మందికి ఎక్స్పెక్టేషన్స్ ఉండే ప్రజలకి. అయితే ఆ ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అయ్యేటువంటి విధంగా మన ఏజుడ్ అన్నయ్య మాట్లాడిండా అంటే మొత్తం ఆ వీడియోలో అయితే సొల్లు పురాణం అయితే చెప్పిండు ఫ్రెండ్స్. మొన్న వీడియోలో డిలీట్ చేసి అది ఆయనకాయన ఏజుడ్ అన్నయ్య భజన చేసుకొని ఆ వీడియోలో ఏదైనా స్ట్రాంగ్ వార్నింగ్ ఆ నాన్ వెజ్ గాడికి ఇచ్చాడా అంటే ఏదేదో సొల్లు పురాణం అయితే చెప్పాడనమాట. మరి ఈయన నాన్ వెజ్ దగ్గర ఏం దొంగతనం చేసిండో ఏమో తెలియదు కానీ మన ఏజుడ్ అన్నయ్య మరి ఎందుకో ఇంత భయపడుతున్నాడో నాకైతే ఏం అర్థమైతే లేదు ఫ్రెండ్స్. అండ్ ఇక మన ఏజుడ్ అన్నయ్య అసలు మాట్లాడేటువంటి విధానం కూడా ఏ విధంగా ఉందంటే ఆ చిన్న మాటలు గలీజ్ మాటలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవి రాకుండా బ్యాలెన్స్డ్ గా విధంగా నాన్ వెజ్ గాడి మీద రియాక్ట్ మన ఏజుడ్ అన్నయ్య రియాక్ట్ అయ్యాడు కదా ఫ్రెండ్స్. ఏ విధంగా ఎందుకు రియాక్ట్ అయ్యావు అని తిట్టు అని గలీజ్ మాటలు తిట్టు అని చెప్పి ప్రజలు అంటున్నా కూడా ఏదో ఆ నాన్ వెజ్ గాడి మీద దొంగతనం చేసినట్టు ఆ దగ్గర ఏదో పైసలు ఒకటి దెంకొచ్చినట్టు ఈ విధంగా అయితే మాట్లాడాడు అనమాట. ఇది చూసిన తర్వాత జనాలందరికీ ఇంతేరా నాయన, నీకన్నా భయ్యా సన్నీ యాదవ్ అనేటువంటి వాడు మంచిగా రియాక్ట్ అయ్యారా నాయన, అతనన్న నయ్యము నువ్వేం మనిషిరా నాయన అని చెప్పి ఏజుడ్ అన్నయ్యనైతే అందరూ కూడా తిట్టడం అయితే మొదలు పెట్టారు. అందరూ కూడా మన భయ్యా సన్నీ యాదవ్ అన్నయ్య మాట్లాడినటువంటి మాటలకైతే అందరు కూడా మెచ్చుకుంటున్నారు ఫ్రెండ్స్. ఇదిరా నాన్ వెజ్ గారిని తిట్టేటువంటి విధానము. నువ్వేమయ్యా ఏజుడ్ అయ్యా, నీ మీద బాగా ఎక్స్పెక్టేషన్స్ ఉండే నాన్ వెజ్ గాడిని తిడతావేమో అని చెప్పి మాకు ఈ విధంగా ఇంత పెరిగి వేదవలాక ఇంత దారుణంగా అసలు ఏం దొంగతనం చేసావని చెప్పి నువ్వు వానికి భయపడుతున్నావు, లేకపోతే నీవేమన్నా పర్సనల్ వీడియోలు ఉన్నాయా, లేకపోతే ఆ నాన్ వెజ్ గాడిని ఏదన్నా అప్పు అడిగిన 5 లక్షలు 10 లక్షలు ఎందుకు ఈ విధంగా ఇంత పెరిగి వేదలాక ఎందుకు ఆయన మీద ఇంత దారుణంగా రియాక్ట్ అయ్యావు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మన ఏజుడ్ మీద అయితే ఆగ్రహానికి కోపంగా అయితే రియాక్ట్ అవుతున్నారు అన్నమాట. కానీ నా ఒపీనియన్ కి వస్తే మన ఏజుడ్ అన్నయ్య కన్నా మన భయ్య సన్నీ యాదవ్ అన్నయ్య అయితే దుమ్ము దులిపాడు ఫ్రెండ్స్. కొట్టి ముండా కొడుకైనటువంటి నాన్ వెజ్ గాడి మీద మన భయ్య సన్నీ యాదవ్ అన్నయ్య ఏ విధంగా కూడా మంచిగా రియాక్ట్ అయ్యాడు ఫ్రెండ్స్. ఏ విధంగా అంటే పొట్టి ముండా కొడుక, నువ్వు విదేశాలలో ఒక చైర్ మీద గంగిడెద్దులాగా కూర్చొని మాట్లాడు కాదురా, ఇండియాకి రా, ఇండియాకి వచ్చి అసలు నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు అనేటువంటిది వచ్చి ఇక్కడ చెప్పు, నీ గుద్దలో నీ గుండెల్లో ధైర్యం ఉంటే అని చెప్పి మన పెరిగి ఏజుడ్ కన్నా ఇంకా మంచిగా మన భయ్య సన్నీ యాదవ్ అన్నయ్య అయితే మంచిగా రియాక్ట్ అయ్యాడు ఫ్రెండ్స్. దుమ్ము దులిపాడు కూడా నాన్ వెజ్ గాడిని. మన ఏజుడ్ అన్నయ్య ఉన్నాడు అసలు పేరుకే పెద్ద యూట్యూబర్ కానీ అసలు రియాక్షన్ లో అయితే అసలు ఆ భయం భక్తి అసలు పెసలేదన్నమాట. సో ఫైనల్ గా అయితే వీడియో అయితే ఇదే ఫ్రెండ్స్. అసలు ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించింది? మన భయ్య సన్నీ యాదవ్ అన్నయ్య మంచిగా మాట్లాడా లేకపోతే ఏజుడ్ మంచిగా మాట్లాడా, ఎవరు మీకు అసలు బెస్ట్ అనిపించింది అనేటువంటిది నాకైతే కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇలాంటి జెన్యూన్ వీడియోలు మన ఛానల్లో బోలెడన్ని రోజుకి 4-5 వీడియోలు అయితే పెడుతూనే ఉంటాను. మన ఛానల్ ని రెగ్యులర్ గా ఫాలో అవ్వండి. ఎవరు ఎంత కాంట్రవర్సీ చేసినా వీడియోలు అయితే వస్తూనే ఉంటాయి. సో మరి ఉంటాయి ఇంకో చక్కటి వీడియో తోటి మళ్ళీ కలుద్దాం, మంచి క్లారిటీ కంటెంట్ తోటే కలుద్దాం. సో ఉంటా మరి, సైనింగ్ ఆఫ్, బై.